తెలంగాణ వాదం ముసుగులో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ముందుండే కొంతమంది మేధావులు, జర్నలిస్టులకు తెలంగాణ కళాకారులు, ఉద్యమకారుల కష్టాలు అస్సలు కనిపించడం లేదు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర కళాకారుడు దర్శనం మొగలయ్య రెండేళ్ల నుంచి కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. పద్మశ్రీ అవార్డు పొందిన మొగలయ్య ప్రతిభకు గుర్తింపుగా ప్రభుత్వం ఆయనకు 600 గజాల నివాస స్థలం ఇచ్చింది. కానీ ఆ భూమి న్యాయ వివాదాల్లో చిక్కుకోవడంతో సమస్య పరిష్కారం కోసం న్యాయ పోరాటం చేస్తూనే అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కలేదు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లూరు గ్రామం పరిధిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పద్మశ్రీ మొగలయ్యకు భూమిని కేటాయించారు. ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూ కేటాయింపునకు సంబంధించిన జీవోను మొగలయ్యకు అందజేశారు. కానీ తనకు, తన కుటుంబానికి ఇంటి స్థలం దక్కిందనే సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆ భూమి న్యాయం వివాదాల్లో చిక్కుకోవడంతో ఇప్పటికీ పట్టా గాని, ప్రాపర్టీ గాని ఆయన చేతికి రాలేదు. లాయర్ ఫీజులు, లీగల్ ఛార్జీల కోసం ఇప్పటి వరకు 9 లక్షల రూపాయలు ఖర్చు చేసినా సమస్య తీరలేదు. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వరకు అధికారుల చుట్టూ తిరిగినా వివాదం పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని పద్మశ్రీ మొగలయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం త్వరగా పరిష్కారమైతే ఆ భూమిని తన నలుగురు పిల్లలకు సమానంగా పంచాలని అనుకుంటున్నారు. ఆస్తి వస్తుంది అనుకుంటే చివరికి కోర్టు ఖర్చుల కోసం చేసిన అప్పులే మిగిలాయి. అధికారులు వెంటనే పరిష్కారం చూపించకపోతే నేరుగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే తేల్చుకుంటానని మొగలయ్య అంటున్నారు. పద్మశ్రీ అవార్డుతో తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ జానపద కళకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ప్రముఖ కళాకారుడు దర్శనం మొగలయ్య ఇంత కష్టపడుతున్నా ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. ఏ మేధావి ఆయన సమస్యపై గొంతెత్తలేదు. ఏ జర్నలిస్టు ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నమూ చేయలేదు. ప్రజలను రెచ్చగొట్టడానికి, స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికే తప్ప తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం జీవితాంతం కృషి చేసిన ఉద్యమకారులు, కళాకారుల గురించి ఏమాత్రం పట్టించుకోని నాయకులు, మేధావులు, జర్నలిస్టుల తీరుపై తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మొగలయ్య సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.